సో, ఇప్పుడు మనం ఈ లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటో గూడా చూద్దాం. అలాగే ఈ లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నార్మల్‌గా మన సిట్యుయేషన్స్ తగ్గట్టు మన యూజ్ కేసెస్‌లో ఎలా ఉపయోగపడుతుందని గూడా నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. దానికన్నా ముందు దీని డెఫినిషన్ ఒకసారి జూద్దాం. ఇన్ ఏ ప్రాబబిలిటీ థియరీ ఏ లాగ్ నార్మల్ ఆర్ ఏ లాగ్ నార్మల్ distribution is continuous probability distribution of a random variable whose logarithmic is normally distributed. Thus, if the random variable x is log normally distributed, then y is equal to L లాగ్ నార్మల్ ఆఫ్ ఎక్స్. అంటే నేను ఈ డెఫినిషన్ ఇంత కష్టంగా ఉంది కాబట్టి నేనక్కడ ఉన్నదే చదివేసా. మీకేం అర్థమై ఉండదు. కాబట్టి నేను ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ మీరు ఈ లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అర్థం చేసుకోవాలంటే దీని యొక్క నొటేషన్ ఎలా ఉంటుందంటే మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది ఆల్‌వేస్ ఏ రాండమ్ వేరియబుల్ మనకి. లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ మనకి కావాల్సిన మీన్ కావాలి. దాంతో పాటు దాని యొక్క వేరియన్స్ స్టాండర్డ్ డీవియేషన్ అయితే మనకు కావాలి. వేరియంట్, స్టాండర్డ్ డీవియేషన్ సిమిలర్ గానే ఉంటాయి గానీ, కొంచెం డిఫరెంట్ అంతే. మన వేరియంట్స్‌కి స్క్వేర్ రూట్ కడితే మనకి స్టాండర్డ్ డీవియేషన్ అయితే వచ్చేస్తుంది. సో, ఇప్పుడు మనకి ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్స్ అన్నీ నార్మల్‌గా ఉంటాయో, మనకి పెద్దగా ఇబ్బందేం లేదు. కానీ, మనకి మాక్సిమం పెద్ద ఇష్యూస్ వచ్చేసేవి ఇలాంటి స్క్యూనెసెస్ ఉంటాయి గదా! ఏవైతే నార్మల్‌గా లేకుండా ఇప్పుడు ఇది నార్మల్ అనుకోండి. ఇది స్క్యూడ్. అంటే ఒక వైపుకి పీక్ ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇట్లాంటి రైట్ స్క్యూడ్ డేటా ఉన్నప్పుడు, లేదా లెఫ్ట్ స్క్యూడ్ ఉన్నప్పుడు, ఈ స్క్యూనెసెస్ గురించి మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ అందరికి అర్థమయ్యే ఉంటుంది. ఒక ఐడియా ఉందనుకుంటున్నాను. ఈ రైట్ స్క్యూనెస్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఈ వాల్యూస్‌కి నేను లాగరిథమిక్ ఆఫ్ ఎక్స్ వాల్యూస్ చేశాననుకోండి, అది నేచురల్ లాగ్ అవుతుంది. సో, ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ స్క్యూడ్ డేటా అనేది నాకు నార్మల్ డేటా అయిపోతుంది. అదెలా అవుతుంది అంటే పర్టిక్యులర్‌గా మనం మ్యూ ఇంకా మీన్ ఇంకా స్టాండర్డ్ డీవియేషన్ ఏదైతే వాడుతున్నామో దాని ప్రకారం అవుతుందది. అలాగే నేను ఎప్పుడైనా బ్రో ఇలా ఉంది నాకు స్క్యూనెస్సు ఆ డేటా మీద నేను లాగ్ నార్మల్ అదే ఏదైతే లాగ్ అయితే అప్లై చేశానో అప్పుడు నాకు నార్మల్ అయిపోయింది. అలాగే ఇప్పుడు నాకు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ గూడా ఇలాగ స్క్యూనెస్ వచ్చేటట్టు అయిద్దా అంటే అవుతుంది. దానికి గూడా ఒక మనము రివర్స్‌గా చేయొచ్చు. అదే ఇక్కడ ఎగ్జాంపుల్‌లో గూడా మీరు చూసినట్టయితే ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ వై అని జెప్పి మనము ఎలా అయితే కన్సిడర్ చేసామో, ఇప్పుడు డేటా నార్మల్‌గా ఉంది. కానీ నాకిది లాగరిథమిక్‌గా కావాలంటే ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ వైగా చేస్తే నాకది స్క్యూనెస్ లాగా అట్లా వస్తుంది. సో, అది మెయిన్ ఈ లాగరిథమిక్ డేటా అని అట్లాగా వాడతా ఉంటాము. సో, ఈటిల్లో మనకి కొంచెం ఎగ్జాంపుల్స్ గూడా చూద్దాము. ఎగ్జాంపుల్స్ ఎలా ఉంటుందంటే వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వరల్డ్. సో, ఇప్పుడు మీరు వెల్త్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది వరల్డ్ చూస్తే ఇలా మీరు కన్సిడర్ చేసుకుంటే ఇక్కడ ఏదైతే ఈ 3% గాని, 5% మెంబర్స్ ఉంటారో, ఆ 5% మెంబర్సే మనకి రిచ్ అయ్యి ఉంటారు. మిగిలిన ఎవరైతే ఈ మొత్తం బ్రాకెట్‌లో వస్తారో వాళ్ళందరూ మాక్సిమం పూర్ అయ్యి ఉంటారు. మిడిల్ క్లాస్ అయ్యి ఉంటారు. అట్లాగా మనకి లాగరిథమిక్ అప్లై చేసినప్పుడు ఆ డిస్ట్రిబ్యూషన్స్ అనేవి నేను కొంచెం అటు ఇటు గీసాను. అట్లా ఉండదు. కొంచెం ఇంకా చిన్నగా ఉంటుంది గ్రాఫ్ అట్లాగా. వెల్త్ డిస్ట్రిబ్యూషన్స్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి గాని, లెంగ్త్ ఆఫ్ చెస్ గేమ్ అని చెప్పి, ఇంకా అలాగే దీంతో పాటు మనం ఆన్‌లైన్‌లో స్పెండ్ చేసే టైమ్ అయ్యుండొచ్చు. పర్ ఆర్టికల్స్ గాని అట్లాంటిదైనా అయ్యుండొచ్చు. అట్లాగా మనకి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అన్నీ మనకి లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్‌లో కిందకొస్తాయి. ఇక్కడ మీరు చూస్తే నేను గీసిన ఎగ్జాంపుల్ కన్నా ఇది కొంచెం బావుంది. ఇదే బావుంటది ఎందుకంటే ఇది వికీపీడియాలో డౌన్‌లోడ్ చేసింది కాబట్టి.
ఇట్లాగా ఈ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ చాలా తక్కువ మినిమల్ అమౌంట్ ఆఫ్ ఇది ఉంటది. మిగిలిన దాంట్లో మనకి మిగిలిన డేటా అంతా స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. అది లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. దీంట్లో ఉన్న ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లాగే ఉండొచ్చు. కానీ ఈ క్యుములేటివ్ డెన్సిటీ ఫంక్షన్ ఏదైతే ఉందో, మనకి ఆల్రెడీ మనం చెప్పుకున్నట్లే ఇక్కడ స్లోప్ అనేదైతే ఫార్మ్ అవుతుంది. ఈ స్లోప్ అనేదైతే ఫార్మ్ అవుతుంది. తర్వాత వాల్యూస్ అన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దాని కింద ఉన్న వాల్యూస్ అన్నీ డిక్రీజ్ అవుతాయి. మనం ఈ స్లోప్ గురించి డిస్కస్ చేసాం గదా! x2 - x1 బై y2 - y1 సేమ్ అలాగే ఈ స్లోప్స్ అనేవి కూడా వర్క్ అవుతా ఉంటాయి. ఈ స్లోప్స్ అని మెయిన్ ఎజెండా ఏంటంటే గ్రేడియంట్ డిసెంట్ అనేది గ్రేడియంట్ వాల్యూ అనేది మనం కనిపెడతాం. దీనివల్ల మనకి ప్రాబబిలిటీ అనేది వస్తుంది. ఇప్పుడు ఇక్కడున్న ప్రాబబిలిటీ మీరు జూడండి. 1, 1 దగ్గరున్న వాల్యూ ఒకవేళ x 1 అయితే దాని యొక్క ప్రాబబిలిటీ 0.50. అట్లాగా ఈ గ్రేడియంట్స్ అన్నీ, ఈ స్లోప్స్ అన్నీ మనకి ఆ ప్రాబబిలిటీ ఏదైతే ఉందో, ఆ ప్రాబబిలిటీ కనుక్కోవడానికి ఉపయోగపడతా ఉంటాయి. అలాగే మనకి ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్‌ని లాగరిథమిక్‌గా చేయొచ్చు. లాగ్ ln ఆఫ్ xగా వాడి, అలాగే ఎక్స్‌పోనెన్షియల్ ఆఫ్ వైగా చేసి మనము దాన్ని లాగరిథమిక్‌గా చేయొచ్చు. లాగరిథమిక్‌గా చేసిన దాన్ని నార్మల్‌గా చేయొచ్చు అని చెప్పి ఆహ్, ఇప్పుడు ఈ లాగరిథమిక్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఎజెండా. నెక్స్ట్ మనం పవర్ లా డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ పవర్ లా డిస్ట్రిబ్యూషన్ తర్వాత ఏదైతే పరెటో డిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ఆహ్ చిన్న డిస్ట్రిబ్యూషన్ ఉంటది. దీని తర్వాత సెంట్రల్ లిమిట్ థీరమ్ అని చిన్న కాన్సెప్ట్ ఉంది. ఆ చిన్న కాన్సెప్ట్‌తో మన ఈ ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అన్నీ కంప్లీట్ అయిపోతుంది. సారీ ఇన్ఫరెన్షియల్ కాదు. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ స్టాటిస్టిక్స్ అని కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ మొదలుపెడదాం. ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్‌తో మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అవి కూడా చూడండి. థాంక్ యూ.